అది చీకటి రాత్రి. పెద్ద చెరువు నీళ్లు కేకలు వేస్తున్నాయి. ఒక ఆత్మ నీ పేరు గుసగుసలాడితే, నీ వెన్నులో వణుకు పుడితే, విజయనగరంలో 2005లో జరిగిన ఈ భయంకర సంఘటన మీ గుండెలు ఆగిపోయేలా చేస్తుంది. వినండి, అసలు అక్కడ అంతలా ఏం జరిగిందో తెలుసుకుందాం. అది 2005 విజయనగరం జిల్లాలో పెద్ద చెరువు అనే ఒక చిన్న గ్రామం పేరు అడవివరం. ఆ భయంకర సంఘటన అక్కడే జరిగింది. ఆ చెరువు ఊరి వారికి నీటి వనరుగా, జీవనాధారంగా ఉండేది. కానీ ఆ ఏడాది వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల చెరువులో నీటి మట్టం చాలా తగ్గిపోయింది. దీంతో సాధారణంగా ఆ చెరువులో ఉండే వస్తువులు బయటపడ్డాయి. మట్టి, రాళ్ళు, ఎప్పుడూ మునిగిపోయిన వస్తువులు అన్నీ కూడా కనిపించడం మొదలయ్యాయి. ఒకరోజు సాయంత్రం రవి అనే 25 ఏళ్ల యువకుడు సిటీ నుండి ఇంటికి తిరిగి వచ్చే దారిలో చెరువు ఒడ్డున నడుస్తున్నాడు. అతని కంటికి ఒక పాత తుప్పు పట్టిన లాకెట్ ఒకటి కనిపించింది. దాన్ని తీసి శుభ్రం చేసి చూస్తే అందులో సావిత్రి అని చెక్కబడి ఉంది. ఎవరిదై ఉంటుంది అనుకుని ఆలోచిస్తూనే అతను ఆ లాకెట్ని జోబులో వేసుకుని ఇంటికి బయలుదేరసాగాడు. ఆ రాత్రి రవికి ఒక భయంకర కల వచ్చింది. చీకటి నీళ్లలో ఒక స్త్రీ మునిగిపోతూ రవి నన్ను కాపాడు అని కేకలు వేస్తుంది. ఆమె మొహం కనిపించలేదు, కానీ ఆమె అరుపులు అతని చెవులో గట్టిగా వినిపించాయి. అతను ఒక్కసారిగా చెమటలు పట్టి మేల్కొన్నాడు. కలే కదా అనుకుని తన్ను తాను ఓదార్చుకొని నీళ్లు తాగి పడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ గుండెల పైన ఏదో తెలియని బరువు. మరుసటి రోజు నుండి ఆ ఊరిలో వింత సంఘటనలు మొదలయ్యాయి. రాత్రుళ్ళు చెరువు దగ్గర ఎవరో నడిచినట్టు, ఏడుస్తున్నట్టు, అడుగుల శబ్దాలు, నీళ్ల నుండి గుసగుసలు అలా వినిపించసాగాయి. ఒక రాత్రి ఊరి చివరనున్న రాజు అనే రైతు తన ఇంటి గుమ్మంలో తడి అడుగుల గుర్తులు చూశాడు. అవి చెరువు నుండి తన ఇంటి వరకు వచ్చాయి. అతను భయంతో అరిచి ఎవరు వచ్చారు అని అడిగాడు. కానీ చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కేవలం చల్లని గాలి, దూరంగా ఒక నవ్వు. మరో రాత్రి ఊరి పిల్లలు చెరువు ఒడ్డున ఆడుకుంటున్నారు. నీళ్లలో ఒక బొమ్మ తేలాడుతూ కనిపించింది. దాని కళ్ళు నల్లగా, రక్తం వస్తున్నట్టు ఉన్నాయి. ఒక పిల్లవాడు చీకట్లో అది తెలియక తీసేందుకు చేయి చాపాడు. అప్పుడు నీళ్ళంతా అట్టుడికిపోయి ఆ నీళ్లలోంచి ఒక చల్లని చెయ్యి తనని పట్టుకుని నీళ్లలోకి లాగేసింది. అమ్మో అని అరుచుకుంటూ అతను చెయ్యి వెనక్కి లాగబోయాడు. కానీ అతన్ని ఆ చెయ్యి వదలలేదు. అతని స్నేహితులు అరుచుకుంటూ పరిగెత్తి ఊరోళ్ళని పిలవసాగారు. అప్పటికే ఆ పిల్లవాడు మాయమైపోయాడు. చెరువు నీళ్లు మళ్ళీ నిశ్చలంగా మారిపోయాయి. రవి ఆ భయంకర సంఘటనలతో భయపడి ఊరి పెద్దలను కలిశాడు. వారు చెప్పిన కథ అతని షాక్లో పడేసింది. 50 ఏళ్ల క్రితం, అంటే 1955లో సావిత్రి అనే మహిళని చేతబడి అని నిందించి ఊరోళ్ళు చెరువులో ముంచి చంపారు. ఆమె శవం ఇప్పటి వరకు దొరకలేదు. అప్పటి నుండి ఆమె ఆత్మ చెరువు చుట్టూ తిరుగుతుందని నమ్మకం. రవి జోబులో ఉన్న లాకెట్ని తడుముకుంటూ ఇది సావిత్రిదే అని తనకు అర్థమైంది. ఆ రాత్రి రవి మళ్ళీ కలలో సావిత్రిని చూశాడు. ఆమె ఒక వ్యక్తితో మాట్లాడుతోంది. ఆ వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసి ఆమెపై అబద్ధపు నెపం వేసి ఊరోళ్లను రెచ్చగొట్టాడు. ఆ వ్యక్తి పేరు రామయ్య అని కలలో స్పష్టంగా వినిపించింది. రవి రామయ్య గురించి వెతుకుతున్న రోజు ఊరి చివరన ఉన్న ఒక పాత ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంట్లో రామయ్య కుటుంబం ఉండేదని తెలిసింది. ఆ ఇంటి గుమ్మానికి ఒక పాత బొమ్మ వేలాడదీసింది. దాని కళ్ళు కూడా మొన్న చెరువులో దొరికిన కళ్ళలాగే నల్లగా ఉండి రక్తం కారుతున్నాయి. రవికి ఒక్కసారిగా అర్థమైంది. రవి తనకు తెలియకుండా తానే ఆ బొమ్మని తాకగానే ఒక చల్లని గాలి వీచింది. నన్ను వదులు అని ఒక స్త్రీ గొంతు వినిపించింది. అతను భయంతో ఒక్కసారిగా తిరిగి చూస్తే ఆ ఇంట్లో ఒక మూల ఒక నీడ కదిలింది. తనే సావిత్రి. ఆమె తల వంకరగా, చీర తడిగా, నెత్తురు కారుతూ రవి వైపు చూస్తూ నవ్వుతుంది. అమ్మో అని ఒక్కసారిగా అరుచుకుంటూ రవి బయటకు పరిగెత్తాడు. అదే రోజు మధ్యాహ్నానికి రవి రామయ్య ప్రస్తుతం ఉన్న వారసులను కలిశాడు. వారు ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. కానీ రవి వాళ్ళ ఇంట్లో ఒక పాత డైరీని కనుక్కున్నాడు. అందులో రామయ్య
సావిత్రిని ఎలా మోసం చేసి ఆమెను చంపించాడో వివరంగా రాసుకున్నాడు. రామయ్య సావిత్రిని ప్రేమ పేరుతో మోసం చేసి ఆమెపై చేతబడి అని నింద వేసి ఊరోళ్లను రెచ్చగొట్టి ఆమెను ఎలా చెరువులో ముంచి చంపించాడో మొత్తం డైరీలో పొందుపరుచుకున్నాడు. రవి నిజం తెలుసుకున్న రాత్రి చెరువు దగ్గరకు వెళ్లే ముందు ఊరిలో మరొక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక చిన్న పిల్లవాడు బంటి చెరువు ఒడ్డున ఆడుకుంటూ నీళ్లలో ఒక చెయ్యి కనిపించిందని అరిచాడు. ఆ చెయ్యి అతను కాళ్ళు పట్టుకుని నీళ్లలోకి లాగేసింది. ఊరోళ్ళు వచ్చేసరికి ఆ పిల్లవాడు మాయమైపోయాడు. కేవలం నీళ్లపై ఒక ఎర్రటి రక్తపు మరక మాత్రమే మిగిలింది. సావిత్రి ఇంకా అక్కడే ఉంది అని ఊరోళ్ళు ఒక్కసారిగా బింబేలెత్తి అక్కడి నుంచి పరిగెత్తసాగారు. అదే రోజు రాత్రి రవి చెరువు దగ్గరికి వెళ్ళాడు. చీకటి ఆకాశం కింద చెరువు నీళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. అతని డైరీని పైకి చూపిస్తూ, సావిత్రి, నీకు జరిగిన అన్యాయం బయటపడింది. రామయ్య నీకు చేసిన ద్రోహం ఈ ఊర్లోలందరికీ తెలిసిపోయింది. ఇక నీ ఆత్మకు శాంతి కలుగుగాక అని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అప్పుడు నీలపై ఒక ఆకారం కనిపించింది. అది సావిత్రి ఆత్మ. ఆమె తడి చీర నుండి ఈసారి నీరు కారుతూ మొహం మాత్రం శాంతంగా మారింది. ఆమె నవ్వుతూ రవి వైపు చూసి నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోయింది. ఆ క్షణం ఒక చల్లని గాలి వీచింది. కానీ ఈసారి భయంకరంగా కాకుండా ఓదార్పుగా అనిపించింది. ఒక్కసారిగా సావిత్రి చంపేసింది అనుకున్న పిల్లలంతా పెద్ద చెరువు దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత చెరువు దగ్గర జరిగే భయంకర సంఘటనలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. ఊరోళ్ళు సావిత్రి జ్ఞాపకార్థంగా చెరువు ఒడ్డున ఒక చిన్న స్మారకం నిర్మించారు. చెరువును శుభ్రం చేసి ఆమెకు నివాళిగా మార్చారు. రవి ఆ లాకెట్ ని స్మారకం దగ్గర ఉంచాడు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి, మన చరిత్రను గౌరవించాలి అని ఊరి వారికి చాటి చెప్పాడు. సావిత్రి ఆత్మకు శాంతి కలిగింది. పెద్ద చెరువు నీళ్లు మళ్లీ ఊరికి జీవనాధారంగా ప్రశాంతంగా మారాయి. 2005లో జరిగిన ఈ సంఘటన గ్రామస్తులకు ఒక గుణపాఠంగా నిలిచిపోయింది. అన్యాయం ఎప్పటికీ దాగదని, నిజం ఎప్పుడో ఒకరోజు బయటపడుతుందని. జై హింద్. ఇంతవరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు వస్తాను. మర్మ కథలు. భయం ఒక్కటే నిజం, మిగతాదంతా మీ ఊహ.